ఇదొక అందమైన ప్రేమ కథ. ఇది తారక మరియు మీనాక్షి అనే ఇద్దరి ప్రేమ కథ. తారక ఒక ఊరి పొలాల్లో పనిచేసే యువకుడు. అతను సాదాసీదా జీవితం గడుపుతుండేవాడు. మీనాక్షి ఒక పెద్ద ఊరి వైద్యురాలు. ఆమె చదువులోనూ, వృత్తిలోనూ గొప్ప పేరు తెచ్చుకుంది. ఆమె కాస్త గర్వంగా ఉండేది, కాని హృదయపూర్వకమైన స్వభావం గల వ్యక్తి. ఒకరోజు మీనాక్షి తన వైద్య శిబిరం కోసం తారక ఉన్న గ్రామానికి వచ్చింది. అక్కడి ప్రజలు ఆమెను ఆదరిస్తుండగా తారక తన పొలాల్లో పనిచేస్తూ ఆమెను చూసి మైమరిచిపోయాడు. ఆ చూపులోనే ప్రేమ మొదలైంది. తారక అల్లుకుపోయిన గుమ్మడికాయలను మీనాక్షి వైద్య శిబిరానికి పంపిస్తాడు. ఆమెకు ఆసక్తికరమైన పండ్లు పంపినవాడెవరో తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. ఒక్కరోజు తారక మీదికి మీనాక్షి వెళ్లి అతని పని, జీవితం గురించి తెలుసుకుంటుంది. అతని సరళత, నిబద్ధత ఆమె మనసును కదిలిస్తాయి. మీనాక్షి కుటుంబం పెద్దది. ఆమె తండ్రి పెద్ద పారిశ్రామికవేత్త. ఆమెను తారకతో పెళ్లి చేసుకోవడం సులభం కాదని అందరూ భావిస్తారు. కాని మీనాక్షి తన ప్రేమను గెలిపించుకోవాలని నిర్ణయించుకుంది. తారక తన విద్యాభ్యాసం పూర్తి చేయడం కోసం ప్రయత్నిస్తాడు. అలాగే మీనాక్షి తన కుటుంబాన్ని అతని విలువల గురించి నమ్మిస్తుంది. వారి బంధం గట్టి విశ్వాసంతో ముందుకు సాగుతుంది. ఒక అందమైన పండుగ రోజున మీనాక్షి తండ్రి తన కుమార్తె ప్రేమను అంగీకరిస్తాడు. తారక తన ముద్దుబిడ్డను పెళ్లి చేసుకుని ఒక చిన్న గ్రామంలో ఒక వైద్య సేవా కేంద్రం ప్రారంభిస్తాడు. ఇద్దరు కలిసి వారి ప్రేమను తోటి గ్రామాల వారికి ఆదర్శంగా నిలిపారు. వారి జీవితం సేవ, ప్రేమతో నిండిపోయింది. ప్రేమ, విశ్వాసం, కృషితో ఏదైనా సాధ్యం అని ఈ కథ ద్వారా తెలియజేస్తుంది.